జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం 7వ నెల 25వ తేదీ బట్టిప్రోలు పెదమాలపల్లిలో నివాసం ఉంటున్న మేడపల్లి ప్రసన్న కుమారి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లడం జరిగింది. ఈ అదును కోసం ఎదురుచూస్తున్న ఇంటి ఎదుటి వ్యక్తి జంగం సతీష్ అలియాస్ సామిల్ ఆమె పక్కనే ఉన్న కిటికీ వెంబడి దాచిన తాళం చెవిని తీసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న బంగారపు నానుత్రాడు, ఒక ఉంగరం, సూత్రాలు, నల్లపూసల గొలుసు, కొంత నగదు తదితర వస్తువులను దొంగిలించి అమ్మడం జరిగిందని తెలిపారు. ప్రసన్న కుమారి ఫిర్యాదును స్వీకరించిన బట్టిప్రోలు పోలీసులు డీఎస్పీ ఆదేశాల మేరకు వేమూరు సిఐ నాబిబ్ బాషా ఆధ్వర్యంలో బట్టిప్రోలు ఎస్ఐ కె అమీర్ అతి చాకచక్యంగా వ్యవహరించి ఇంటి ఎదురుగా ఉన్న దొంగను పట్టుకోవడంలో సఫలమయ్యారు. అతడి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వాటిని బాధితులకు అందజేస్తామన్నారు. అంతేకాకుండా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన వస్తువులను ఇంట్లో భద్రపరుచుకునే సమయంలో తాళం చెవులను ఇంటికి సమీపంలో ఉంచడం సరికాదన్నారు. నగలు తదితర వస్తువులను బ్యాంకులలో పదిలంగా భద్రపరుచుకోవాలన్నారు. ఒక్కో సమయంలో దొంగలు దొరికినప్పటికీ చోరీ సొత్తు రికవరీ కష్టమవుతుందని తెలిపారు. ప్రజలు అశ్రద్ధగా ఉండి తమ విలువైన వస్తువులను దొంగల పాలు కాకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈ చోరీ కేసులో కీలకంగా వ్యవహరించి దొంగలు పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. త్వరలోనే వారికి ప్రోత్సాహకాలను ఇచ్చి అభినందించడం జరుగుతుందన్నారు. పోయిన తర్వాత దొంగలు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది, రికవర్ చేయడం కూడా కష్టం ఉంటుంది. కాబట్టి మీరు మీ సొమ్మును, మీ డబ్బును జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా బ్యాంకుల్లో కానీ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేసుకోండి. జంగం సతీష్ అనే అతను మాలపల్లి గ్రామంలో మేడపల్లి ప్రసన్న కుమారి అనే ఆ ఇంటి ఎదురుగా ఉంటాడు. వాళ్ళు బంధువులు కూడా అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే తాళం వేసుకొని వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఇళ్ళలో వాళ్ళు పక్కన బూట్లో పెట్టారు తాళం. ఇంకేదైనా భర్త కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి లోపలించడానికి పెట్టారు. ఇది గమనించి ఏం చేశారంటే 27/8/2025 తారీఖు ఆమె వెళ్ళిపోయినాక ఏం చేశారంటే తాళం తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి లోపల ఉన్న నామతాడు, హారం, ఇంకా ఉంగరం ఒకటి 5 దొంగలను తీసుకొచ్చి బయట అమ్మడం జరిగింది. ఆ అమ్మాయి మేడపల్లి ప్రసన్న కుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్ఐ గారు దర్యాప్తు చేసి చాలా దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆ ముద్దాయి సతీష్ అలియా సామ్యుల్ ఇతను కూడా అక్కడ పెద్దమాలపల్లి బట్టిప్రోలు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా యాజ్ తీసుకుపోయిన కేసులో మొత్తం ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. దీని గురించి ఎస్ఐ గారిని వాళ్ళ కేసుకు సహకరించిన సిబ్బందిని అందరినీ అభినందించడం జరిగింది. ఎస్పీ గారు కూడా వాళ్ళందరూ కూడా రివార్డ్ రోల్స్ ఇది ప్రకటిస్తారు. ఇంక ఇతని మీద చెరుకుపల్లి, కొల్లూరు, తుళ్ళూరు, బాపట్ల రూరల్, మేడికొండూరు, పెదకూరుపాడు, చీమకుర్తి, పంగళూరు, జేపంగళూరు ఈ స్టేషన్లో 10 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను బాగా నటోరియస్ క్రిమినల్, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇతను ఏమో ఏంటంటే షట్టర్లు వేసిన షాపులని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ గల్లపెట్టలో డబ్బులు దొంగిలించుకొని పోయి తన ఖర్చులకి విలాసవంతంగా చేయడం చేస్తుంది. అట్లాగే జేపంగళూరు పోలీస్ స్టేషన్లో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. ఆ మోటార్ సైకిల్ని అట్లాగే అతని దగ్గర ఉన్న ఒక 25,000 రూపాయల క్యాష్ని మేము రికవర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ప్రజలకి పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీ విలువైన వస్తువులను, డబ్బులను ఏదైనా ఉంటే మీతో పాటు క్యారీ చేయండి, లేదా భద్రమైన ప్లేస్లో పెట్టుకోండి. మీరు ఎక్కడికైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి కూడా సమాచారం తెలియపరిస్తే ఆ ప్రాంతంలో, ఆ గృహంపై మేము ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తాము. మరియు మీకు ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు మీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే మీరు పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే మేము వాళ్ళని విచారిస్తాము. మీరు సమాచారం ఇచ్చిన విషయం ఎవరికి తెలియపరచడము, మీ వివరాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. థ్యాంక్ యూ.